నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతువులు కొవ్వు ఏదో కలిపారనే ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో అటు అధికార కూటమి ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు అయితే పెళ్తూ ఉన్నాయి. చంద్రబాబు వ్యవహార శైలిని నిరసిస్తూ సెప్టెంబర్ 28న వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతను చెడగొడుతున్న చంద్రబాబును శిక్షించాలని వాళ్ళు పూజలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, బీజేపీ నేత, ప్రముఖ ఆసుపత్రి అధినేత మాధవీలతపై నిప్పులు చెలరేగారు ఆయన. కొద్ది రోజుల క్రితం ఆమె హైదరాబాద్ నుంచి వందే భారత్ రైల్లో భజన చేస్తూ తిరుమలకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మాధవీలతపై పేర్ని నాని విరుచుకుపడ్డారు. మాధవీలత ఆమె ఆసుపత్రిలో భజన చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. కరోనా టైంలో ప్రజలను ఆమె ఆసుపత్రి దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు హిందువుల మీద ప్రేమ వలకబోస్తున్నట్టు ఆమె ఒక్క హిందువునైనా ఆమెకు చెందిన ఆసుపత్రిలో తగ్గించి తీసుకున్నారా అని నిలదీయడం జరిగింది. పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్ర రాజకీయాలు ఎందుకని ఆయన దుయ్యబడుతున్నారు. టీడీపీ నేతలు తెలంగాణ బీజేపీ నేతల్ని తీసుకొచ్చి మరీ తమపై విమర్శలు, నిరసనలు చేస్తున్నారని పేర్ని నాని నిప్పులు చెరిగారు. తెలంగాణ నుంచి బీజేపీ నేత ఒక ఆవిడ భజన చేసుకుంటూ వచ్చేసిందని, ఇదంతా దిక్కుమాలినతనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే నీ ఆసుపత్రిలో భజన చేసుకోవాలని పేర్ని నాని మాధవీలతపై మండిపడ్డారు. కరోనా సమయంలో మీ ఆసుపత్రిలో ఒక్క హిందువుకైనా పైసా తగ్గించారా అంటూ నిలదీయడం. మీ ఆసుపత్రి బాగోతాలు తమకు తెలియదని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో ఓవైసీ ఆసుపత్రిలో తగ్గించలేదని ఆమె అడుగుతోందని, ముందు ఆమె తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లు తగ్గించారని పేర్ని నాని నిలదీశారు. గతంలో అన్యమతస్థుడైన ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని, అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ఆయన్ను ప్రశ్నించలేదని నిలదీశారు. అన్యమతస్థుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు ఎందుకు తీసుకెళ్లారని మోడీని ప్రశ్నించలేకపోయారు అని అడుగుతున్నారు పేర్ని నాని. ఏ రాష్ట్రం కాని వాళ్ళు పక్క రాష్ట్రంలో బతుకుతూ హిందువుల గురించి, గుడి గురించి, మతం గురించి మాట్లాడతారా అని నాని అంటున్నారు.